తెలంగాణ ఫలితాలు వైసీపీ మీద సీరియస్ ఎఫెక్ట్ చూపించాయా? వైసీపీ సిట్టింగ్ల విషయంలో జగన్ పునరాలోచన చేస్తున్నారా? మెజారిటీ సిట్టింగ్లకు టికెట్లు ఉండవంటూ వైసీపీలో నడుస్తున్న ప్రచారం వెనుక వాస్తవం ఏంటి? మొత్తం 9 మంది మంత్రులను జగన్ పక్కన పెట్టబోతున్నారా? వాచ్ దిస్ at 24 స్పెషల్. బీఆర్ఎస్ ఓటమి కాదు కానీ ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ భారీ సంస్కరణలు చేపడుతుందని ప్రచారం సాగుతోంది. పెద్ద ఎత్తున సిట్టింగ్లకు సీట్లు చిరిగిపోయే ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో తెలియక మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అంతా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 25 మంది మంత్రులలో 9 మంది దాకా ఈసారి టికెట్లు దక్కవని ఒక లెవెల్లో టాక్ వినిపిస్తోంది. అంటే 40% మంది అన్నమాట. మరి మంత్రులలోని ఇంత పెద్ద ఎత్తున టికెట్ల కోత ఉంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ కీలక నేతలంతా పరేషాన్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక వైసీపీలో చూస్తే ఏకమొత్తంగా ప్రక్షాళన చేయాలని వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగా లేకున్నా టికెట్ మీద పూర్తి స్థాయిలో ఆశ వదులుకోవాల్సిందే అని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కుదరకపోతే కూడా టికెట్ కి డోకా ఏర్పడినట్లే అంటున్నారు. ఇక ఈ ప్రచారంలోనే భాగంగా 9 మంది మంత్రులు టికెట్లు ఈసారి ఉండకపోవచ్చని అంటున్నారు. వీరిలో ఎవరైనా మొహమాటం మీద కానీ అధినాయకత్వంలో సాన్నిహిత్యం వల్ల కానీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే మాత్రం వారికి సీట్ మార్చి వేరే చోట నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. అంటే ఉన్న చోట మాత్రం టికెట్ ఇవ్వరన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు చూస్తే పార్టీ చేయించుకున్న అనేక సర్వేలలో 9 మంది మంత్రులు ప్రజాదరణలో వెనుకబడ్డారని అంటున్నారు. దాంతో వారికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉండకపోవచ్చని నివేదికలు అందాయని అంటున్నారు. ఇక వై నాట్ 175 అన్న స్లోగన్ ఎటుంది? అలాగే మరోసారి ఏపీకి జగన్ సీఎం కావాలి అంటే కనుక భారీ ఎత్తున సీట్ల విషయంలో కోత పెట్టక తప్పదని అంటున్నారు. ఈ పరిణామాలతో మంత్రులలో సైతం కొత్త టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. ఇక మంత్రులలో టికెట్ రాని వారు ఎవరన్నా ఆరా కూడా మొదలైంది. అలా చూస్తే కనుక ఉత్తరాంధ్ర నుంచి 2 మంత్రులకు టికెట్లు దక్కవని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలో మరో 2 ఉన్నారని టాక్. ఇక కోస్తాలో 2 మంత్రులు ఉంటే రాయలసీమ జిల్లాల నుంచి 3 ఉన్నట్లుగా చెబుతున్నారు. వీళ్ళు వైసీపీ అధినాయకత్వానికి కావలసిన వారు. అలాగే ఎంపీగా కూడా కొందరిని పంపించి యోచన ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ నెలాఖరులోగా వైసీపీ ఎమ్మెల్యేలతో వర్క్షాప్ మరోసారి నిర్వహించి టికెట్లు రాని వారికి చెప్పాల్సిన మాట చెప్పేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల కొత్త ముఖాలను కూడా చూసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.